అంబేద్కర్ గారి శిలాఫలకం ఎవరో కొట్టారండి. చాలా మంది పగల కొడుతుంటారండి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఆడు పోతా విగ్రహం ఉంటే ఆ కర్ర తీసేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే అన్ని చోట్ల ఇప్పుడు మా తిరుపతి అయినా మీ ఊరైనా ఎవరన్నా కొంతమంది ఇట్లా కొంతమందిలో సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయండి. అంటే ఉద్వేగాలను నియంత్రించుకోలేని కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు పార్టీలో ఉండొచ్చు, పార్టీలు కాకుండా ప్రజల మధ్య ఉండొచ్చు. వాళ్ళకి ఏదో అనిపిస్తే పోయి కొట్టేయచ్చు. ఇప్పుడు తాగి ఉంటారు కొంతమంది, తాగిన వాడికి వివేకం కోల్పోతాడు, వాడికి అప్పుడు ఏదో గుర్తొస్తుంది, ఏమన్నా కానీ అని కొట్టచ్చు. అలాంటి వాటిని ఏదో చాలా ప్రపంచం తల్లకిందులైనట్టే అనుకునేది తప్పండి. అంటే జనరల్ గా మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్ కూడా నాట్ ఓన్లీ టీడీపీ అధికార ప్రతినిధి, యాజ్ ఏ సైకాలజిస్ట్ గా మీకు ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, వాళ్ళని చాలా మందిని మీరు కౌన్సిలింగ్ చేస్తుంటారు కాబట్టి ఆ యాంగిల్ మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. బట్ ఏదో ఉద్రేకంలో జరిగింది, బై ఆల్ ఆఫ్ సడన్ జరిగింది అంటే ఓకే, కానీ ఇదైతే ఒక ప్రీ ప్లాన్ గా జరిగినట్టు అనిపిస్తుంది కదా. అక్కడ ఉన్నటువంటి లైటింగ్ మొత్తాన్ని ఆపేసి సెక్యూరిటీ వాళ్ళందరినీ బయటికి పంపించి సిపి గారికి ఫోన్ చేస్తున్నా సిపి గారు అందుబాటులో రాకపోవడం, కోతవేడు దూరంలో డీసీపీ గారి ఆఫీస్ ఉన్నా, కోతవేడు దూరంలో గవర్నర్ గారి బంగ్లా ఉన్నా, ఇటువంటి కార్యక్రమాలు జరగటం అంటే ఇది కూడా బై ఆవేశంలో జరిగిందే అంటారా? దీన్ని కూడా అలాగే చూడాలంటారా? ఆవేశపరులు కూడా కొంత ప్లాన్లు ఉంటుంటాయండి. ఇప్పుడు దొంగ ఉంటాడు, దొంగ అవన్నీ చూసుకుంటాడు, ఆడు వస్తే ట్రాన్స్ఫార్మర్ ఆపేసి కూడా వస్తాడు. దానికి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ఆపింది, మీరు ఆ ట్రాన్స్ఫార్మర్ ఆపేటప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా నిద్రపోయారా అనేది కుదరదండి. అంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరో కొంత ఆవేశపరులు ఇలా చేస్తుంటారు. వాళ్ళు తక్షణం ఎక్కడో గుర్తించి కఠినమైన శిక్షలు విధిస్తారని చెప్పారు, మా మంత్రులు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి కూడా దాని మీద ఉంది. నేరాలు జరగకుండా ఆపలేమండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, శిక్షలు పడతానే ఉన్నాయి. నేరాలు తగ్గాయా? నేరాలు సమాజంలో జరుగుతుంటారు. నేరాలని కట్టడి చేయడం, నేరం చేసిన వాళ్ళు సకాలంలో శిక్షించడం, మరీ తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం ప్రభుత్వం ముందున్న ఇదే బాధ్యత. కాబట్టి కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని తప్పకుండా మా వాళ్ళు చెప్తున్నారు, శిక్షించడం కూడా జరుగుతుందండి. వైసీపీ వాళ్ళకి సంబంధించి చూస్తే ఎక్కడ ఎటువంటి అవకాశం దొరుకుతుందా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటివన్నీ వాళ్ళ చేతికి అస్త్రాలు ఇచ్చినట్టే కదా. మేము ఇలాగే చేస్తాము, మీరు మమ్మల్ని విమర్శించనని చెప్పి అస్త్రాలు వాళ్ళకి ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఏంటంటే మీకు చిన్న లాజిక్ చెప్తానండి సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరుకును పెట్టాలని వాళ్ళే నేరాలు చేసి కూడా ప్రభుత్వం వాళ్ళు చేశారని చెప్పే టెక్నిక్స్ ఉన్నాయి, నాకు తెలిసేది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో కలిసి తిరిగి వచ్చాను. అసలు ఈ శిలాఫలకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్టించడం అనేదాన్ని గ్యారెంటీ చూడాలండి. అంటే దొంగతనం చేసేది దొంగ అని అరిచినట్టు చేయడము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు బాగా తెలిసిన విద్య అది. నిన్న ఆయన ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు పరిగెట్టి బెంగళూరుకి వెళ్తున్నారు. ఏడో ప్రెస్ మీట్ పెట్టడు, విన్నామండి ఇందాక కూడా, నేను కూడా విన్నా. ఆయన అంతా చూశారు, కిరాతకంగా చంపారు, చంపుతారా అక్కలారా అన్నలారా అంటున్నారు. చంపేది నువ్వు, చంపించేది నువ్వు, అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఈ రాష్ట్రం ఇంత అరాచకంగా నాశనం కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలా చేశారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళే చేసి అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ మీద నిందలేస్తున్నారంటే ఓకే. కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో మీరున్నారు, నిజంగా వాళ్ళే అలాంటి పనులు చేసి ఉంటే అధికారం మీ చేతుల్లో ఉంది, యంత్రాంగం మీ చేతుల్లో ఉంది, ఇమీడియట్ గా ఎవరెవరు చేశారో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. కానీ అటువంటి చర్యలు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, పార్టీ తరఫు నుంచి కావచ్చు కనిపించట్లేదు కదా. ప్రభుత్వం తరఫున జరుగుతున్న చర్యలు అంటే ఇంకా ముఖ్యమంత్రి గారు ఆడొచ్చి, అంటే ఆయన ఇప్పుడు ఏదో కళాక్షేత్రంలో ప్రోగ్రాంలు వాళ్ళు ఉన్నారు, పోలీసులు దానికి కావాల్సిన వాళ్ళ సీసీ కెమెరాల ఫుటేజీలు అవన్నీ వెతుకుతున్నారు, గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు, సిఐడిలు వెళ్ళారు. అంటే ఇవన్నీ చెప్పరండి, జరుగుతూ ఉంది. పోలీసులు చట్టపర చర్యలు తీసుకొని జరుగుతూ ఉంది. ఈ 1-2 రోజుల్లో ఆ నిందితులు పట్టుకుంటారు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలైనా, నేను చెప్తున్నాను కదండి, ఒకవేళ పొరపాటుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆవేశం అలాంటి పనులు చేసి ఉన్నా
వాళ్ళను కూడా పట్టుకొని శిక్షిస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అదే చేస్తాం. ఇక్కడ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉందని చెప్పాను. నేరం ఎవరు చేసినా అండి, చంద్రబాబు గారు మీరు ఇవి మర్చిపోయారో గుర్తుందో, మాకు రిజల్ట్ వచ్చిన రోజే చెప్పారు 2029లో మళ్ళీ మనం గెలవాలి తమ్ముళ్ళు, మళ్ళీ మనం గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా కక్షలు, కార్పణ్యాలు, దురాగతాలు, దుర్నీతి, అవినీతి, అక్రమాలు, ఆగడాలు చేయకూడదు అని మొదటి రోజే చెప్పారు. ఆయన మళ్ళీ 2029లో కూడా మేము గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలి. ఇట్లాంటి చర్యలు జరుగుతుంటే మా పార్టీకి కూడా అపఖ్యాతి వస్తుంది కదండి. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహము శిలాఫలకం కొడితే అందరూ ఆయన్ని అంబేద్కర్ ని గౌరవించారు. అలాగే దళిత సామాజిక వర్గంలో చాలా నిరసన వస్తుందండి. అందరూ కూడా పేదలు, దళితులు, లేకపోతే ఇంకా అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, ఉన్నత వర్గాల్లో కూడా అంబేద్కర్ గారికి ఇలా జరిగిందే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అన్న అపఖ్యాతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశంలో మీడియాలో వస్తుందండి. నేషనల్ మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో కోడే కూస్తారు. ఆ మాత్రం మాకు ఇంగిత జ్ఞానం లేక కాదు. అందుకని తక్షణం వాళ్ళని ఎవరినో ఒకరిని 1-2 రోజుల్లో నిందితులను పట్టుకొని శిక్షించడం కోసం ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది, కృషి చేస్తా ఉంది. సో జనరల్ గా చూసుకుంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే, ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 90% కంప్లీట్ చేసినా కూడా నెక్స్ట్ మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే, టీడీపీలో నుంచి ఎవరైతే ఓపెన్ చేశారో ప్రారంభోత్సవం రోజు పలానా వ్యక్తి ఓపెన్ చేశారని చెప్పి ఆ శిలాఫలకం కావచ్చు, ఆ పేరు కావచ్చు, అలాగే ఉంచుకుంటారు కదా. ఉదాహరణకి మీరున్నటువంటి తిరుపతిలో చూసుకుంటే తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫైనల్ గా చేసినప్పటికీ కూడా చివరిలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వెంకయ్యనాయుడు గారు వచ్చారు. వెంకయ్యనాయుడు గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఆయన శిలాఫలకం ఇప్పటికి కూడా ప్రారంభోత్సవం పై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అని చెప్పి ఉంటుంది కదా, ఇప్పటికి వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది కదా. రేపొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పి, లేకపోతే ఇంకొకరు అధికారంలోకి వచ్చారని చెప్పి పోయి ఆ ఫలకాలు కొట్టేస్తామంటేనో, నాకు ఆ వ్యక్తి పేరు నచ్చలేదు కాబట్టి తీసేస్తామంటే కుదరదు కదా. అది అదే కదా తప్పండి. మేము కూడా చెప్తాం, దాని చట్టబద్ధంగా మీరు ఇందాక చెప్పినట్టు ఎన్టీఆర్ పేరు మార్చేటప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని అందరూ ఆమోదం చేసుకొని చేశాం. మీరైతే ఇప్పుడు విమానాశ్రయం కూడా పేరు మార్చాలనుకుంటే మారుస్తాం. ఇప్పుడు తిరుపతి లేదా ఎస్వి విమానాశ్రయం, ఇవి సహజం అండి. అయితే ఇట్లా దుందుడుకు చర్యలు ప్రభుత్వం చేయదు, పార్టీలో నాయకులు కూడా చేయరు. ఎవరో కొంతమంది ఉంటారండి కార్యకర్తలు, మీకు తెలియదు, మమ్మల్ని కూడా ఆవేశంగా అరుస్తుంటారు. నేను కూడా ఈరోజు మా పెనుమూరులో ఉన్నా, నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను, అక్కడ హెడ్ మాస్టర్ గారు లేరు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, ఎంఆర్ఓ లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఎస్ఐ లేరు. ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాను, ఎండిఓ గారు లేరు. మా ఊరు కాదు. ఏమంటే అందరికి అలవాటు అయిపోయింది జగన్ పరిపాలనలో. ఇప్పుడు రేపు శనివారం సెలవు ఏదో, ఈ రోజు అందరూ ఏదో చెప్పి అక్కడ క్యాంపు ఇక్కడ క్యాంపు. అడిగాను ఎంఆర్ఓ అంటే ఇంకా అక్కడ ఛార్జ్ ఇచ్చేసి రావడానికి వెళ్ళారు సార్, ఆమె రాలేదు, డిటి ఉన్నారు. ఎండిఓ అంటే ఇంకేదో పని చెప్పారు. ఎస్ఐని విఆర్కి పంపారు, వేరే ఎవరంటే ప్రభుత్వం మాదే. మా ప్రభుత్వంలో నేను చెప్తున్నానండి, నేనే నా కళ్ళతో, అంటే ఇది విమర్శ కాదు. అంటే ఇంకా వీళ్ళు దీంట్లోనే ఉన్నారు. ఇంకా ఈ 2 నెలలు అయినా కూడా ఈ ఉద్యోగులు అక్కడ వాళ్ళే కదా, ఇంక అందరినీ మనం ప్రక్షాళన చేయాలి. ఈ ప్రక్షాళన జరిగే వరకు వాళ్ళు ఎట్లా అంటుంటే మేమన్నా ట్రాన్స్ఫర్ అవుతాం, లేదు అప్పుడు ఉన్నది మా మీద ఆరోపణలు చేస్తారు, కేసులు పెడతారు, మేమేంటి ఇట్లా ఊగిసిలాడుతున్నారు. ఈ అవినీతి అలవాటు అయిపోయిన అధికారులు ఇంకా దాంట్లోనే ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వీళ్ళకి ఇంకా అలవాటు కావాలండి. మన దేశంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, ఎంత అవినీతి పరులు ఉంటారో, అందరని కాదు, కొందరు, మీకు తెలుసు నాకు తెలుసు. అది యథా రాజా తదా ప్రజ అనేది ఒకటి. రౌతు మెత్త అయితే గుర్రం 3 కాళ్ళతో పోతుందండి. లేదా అవినీతి పరుడు అధికారం ఉన్నప్పుడు అధికారులందరూ కూడా అవినీతి పరులుగా, అంటే అందరూ కాకపోయినా 80% 70% జరుగుతారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు వ్యవస్థల్ని. నేనే అండి, నేను మా ఊరు, నా సొంత ఊర్లో పెనుమూరు మండలంలో నేను చెప్తున్నాను కదా, పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఒక్కరు లేరు, ఆ స్కూల్లో లేరు, ఆఫీసుల్లో లేరు. ఏమైతే ఏదో జరుగుతా ఉంది, పని జరుగుతుంది. హెడ్ మాస్టర్ లేకపోతే పని జరగదా, లేకపోతే ఇంకొకరు లేకపోతే పని జరగదా. అది
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రభావం ఇంకా ఉందండి, కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా ఉండదు. ఇంకొక 2-3 నెలలు పడుతుందండి. ట్రాక్ లెగ్ పెట్టాలండి, ట్రాక్ లెగ్ పెట్టాలి. బక్కెద్దు అయిపోయింది, అది బండి లాగడానికి కూడా పనికిరాదంటే నేను వెళ్తానే దాన్ని వెంటనే లేచి బండి లాగేది లేదు. దానికి మేత పెట్టాలి, కొంత శక్తి వచ్చిన తర్వాత బండి తోలాలి. అలా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మా మంత్రులు కానీ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళు పార్టీ వ్యవస్థను బతికించుకోవాలి కదా. పార్టీ వేరు అంటే మనం మా పార్టీయే ప్రభుత్వంలో ఉన్నా మా 3 పార్టీలు వేరు వేరు కదండి. పవన్ కళ్యాణ్ గారు మెంబర్షిప్ వేరుగా చేసుకుంటున్నారు. మా వాళ్ళు ఇంకా మెంబర్షిప్ ప్రారంభించాలి, ఏం చేయాలని చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు చేస్తారు. మా వ్యవస్థలు మేము నిర్మాణం చేసుకుంటుంటాం. దీనికి కొందరు పని చేస్తుంటాం, ప్రభుత్వానికి కొందరు పని చేస్తుంటాం. ప్రభుత్వం స్లైట్ గా తేడా ఉంటది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మా ప్రభుత్వం పార్టీలు ఒకటే అనిపిస్తే పైకి, కానీ పార్టీలు వేరండి. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసినాక వాళ్ళు చూసుకుంటుంటారు, మేము పార్టీ వ్యవహారాలు చూస్తుంటాం. కాబట్టి నేను పార్టీ ఈ రోజు నేను చూసిన ఈ వ్యవహారాలని విమర్శగా నా పార్టీకి నేను తెలియజేసుకుంటాను. అలా కాకుండా అద్భుతంగా మీకు నేను అబద్ధం చెప్పొచ్చు కదా, మా ఊర్లో ఈ రోజు చూశానంటే ఏం అద్భుతంగా ఉంది పెనుమూరు. నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకంటే నేనే చెప్తున్నాను కదా, అలా అధికారులు లేరు, ఏమైందో అని. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న వ్యవస్థను సరిదిద్దాలన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొంత టైం పట్టాలి. మినిమం ఒక 6 months అయినా సరే కంపల్సరీ టైం తీసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా దానికి టైం ఇవ్వాలి కంపల్సరీ. కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏంటంటే ప్రతిపక్షాలకి టైం ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదా. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవతలు మీరు అన్నట్లు ఆవేశపరులు ఉంటారు, ఆలోచన